కాశీ అంటే కేవలం ఒక నగరం కాదు, అది కాలం నిలిచిపోయిన స్థలం. ఆరంభం అంతం ఒకేసారి కనిపించే దివ్య క్షేత్రం వారణాసి. ఈ పేరు వినగానే మనసులో ఏదో అజ్ఞాతమైన కంపనం కలుగుతుంది. ఇప్పుడో ప్రశ్న, ఎందుకు సినిమా కథలు, విశేషంగా భవిష్యత్తు, ఆధ్యాత్మికత, జీవితం మరణం చుట్టూ తిరిగే కథలు అన్నీ ఇక్కడికే వస్తున్నాయి? ఇటీవల వచ్చిన కల్కి 2898 ఏడి మరియు ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న వారణాసి నేపథ్య కథ, ఇవి కేవలం యాదృచ్ఛికాలా లేక విశ్వం పంపుతున్న సంకేతాలా? నమో వేదిక ఇప్పుడు అదే ప్రశ్నకు సమాధానం వెతుకుతోంది. ఈ విశ్వంలో జరిగే ప్రతి చర్యకు ఒక కారణం ఉంది. ప్రతి మనిషి జీవితం ఒక ముందే రాసిన పుస్తకం లాంటిది. మనకెదురయ్యే సంఘటనలు, మనం కలిసే వ్యక్తులు, మనం చేసే నిర్ణయాలు, ఇవన్నీ ఒక పెద్ద గణిత సూత్రంలా పరస్పరం అనుసంధానమై ఉంటాయి. అది మన కంటికి కనిపించదు, కానీ లోతుగా పరిశీలిస్తే ప్రతి సంఘటన వెనుక ఒక సంబంధం కనిపిస్తుంది. ఒక పేరు, ఒక సంఖ్య, ఒక సంఘటన, ఇవి వేరువేరు కాదు, ఇవన్నీ ఒకే కథలోని భాగాలు. నమో వేదిక దీనినే డాట్స్ కలపడంగా భావిస్తోంది. అంటే ఒకదానికొకటి కనిపించని సంబంధాలను వెలికి తీయడం. కాశీ ఎందుకు ఇంత ప్రాధాన్యం పొందుతోంది? ఎందుకంటే కాశీ అంటే ముగింపు కాదు, మార్పు, మరణం కాదు, మార్గదర్శనం. ఇది జీవితం నుంచి ఆత్మకు వెళ్లే గమ్యం. అందుకే ఈ కాలంలో వస్తున్న కథలు కూడా అదే దిశగా పయనిస్తున్నాయి. మనిషి బయట ప్రపంచం నుంచి లోపలి ప్రపంచానికి మారే ప్రయాణం. నాగశ్విన్ తన కథలో భవిష్యత్తును చూపించినా, ఎస్ఎస్ రాజమౌళి తన కథలో మహత్తర భావాలను చూపించినా, మూలం మాత్రం ఒకటే, ఆత్మను అర్థం చేసుకోవడం. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఒక సమయం, ఒక సంకేతం. ప్రపంచం వేగంగా మారుతోంది, సాంకేతికత పెరుగుతోంది, కానీ మనిషి లోపలి ప్రశ్న మాత్రం మారలేదు. నేనెవరు? ఆ ప్రశ్నకు సమాధానం వెతుక్కోవడానికి కాశీ ఒక ప్రతీకగా మారుతోంది. నమో వేదిక ఇప్పుడు ఈ అనుసంధానాన్ని లోతుగా విశ్లేషిస్తోంది. ఒక సినిమా కాదు, ఒక కథ కాదు, ఒక వ్యక్తి కాదు, ఇవన్నీ కలిసే ఒక పెద్ద చిత్రం, ఒక విశ్వ గమనం. మనం చూస్తున్నది కేవలం కథలే కాదు, మనం చూస్తున్నది సంకేతాలు. ప్రతి సంఘటన వెనుక ఒక కారణం ఉంది, ప్రతి ప్రయాణం వెనుక ఒక గమ్యం ఉంది. ఆ గమ్యం ఏంటి? ఆ సంకేతం ఏంటి? నమో వేదిక ఆ సమాధానం కోసం తన పరిశోధన కొనసాగిస్తోంది. ఇంకా మరిన్ని అర్థవంతమైన అన్వేషణల కోసం చూస్తూనే ఉండండి.